ఇవాళటి మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఎగ్ ఫ్రై. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పోపేసుకోండి. దాని తర్వాత దాంట్లో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకొని మంచిగా పసుపు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుందాం. యూజువల్లీ క్యాబేజ్ స్మెల్ ఎవరికి నచ్చదు, కానీ ఫ్రై చేసుకున్నప్పుడు అంత పెద్దగా స్మెల్ రాదు. ఇప్పుడు ఇదంతా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడే ధనియాల పొడి వేసుకోవద్దు, విత్ దిస్ ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో వేసుకుందాం. ఒక 4 or 5 ఎగ్స్, ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 5 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసేసి దాన్ని అస్సలు కలపకూడదు, ఎందుకంటే ఎగ్ కలిపింది అనుకోండి అది మొత్తం క్యాబేజ్ ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది. సో అది మొత్తం బాయిల్ అయ్యే వరకు లిడ్ పెట్టి అట్లాగే ఉంచుకోండి. దాని తర్వాత అది కొంచెం ఉడికింది అనుకోగానే కొత్తిమీర ఇంకా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ దీంట్లోకి తిన్నా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.